జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఏరువాక పూర్ణిమ ఎప్పుడు వచ్చింది, ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఏరువాక పౌర్ణమి యొక్క విశిష్టత, పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ రోజు ముఖ్యంగా పాటించవలసినటువంటి దాన ధర్మాలు ఏమిటి అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమి తిథికి ఎంతో పవిత్రమైన స్థానం అయితే ఉందండి. ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తిథి ఒక ప్రత్యేకమైన మహత్యం అయితే ఉంటుంది. చంద్రుడు తన సంపూర్ణ కళలతో ప్రకాశించే రోజుగా, అలాగే ఎంతో శుభప్రదమైన రోజుగా ఈ పౌర్ణమి తిథిని చెప్తారు. ముఖ్యంగా పౌర్ణమి తిథి ఉన్న రోజున చంద్రుని ఆరాధన చేయడం వలన మనసుకు ప్రశాంతత కలుగుతుందని ఒక నమ్మకం. అలానే ఈ రోజు విష్ణు భగవాను, లక్ష్మీదేవిని, సత్యనారాయణ స్వామి వారి పూజలు, వ్రతాలు ఆచరించడం వలన ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. పౌర్ణమి రోజున చేసే దానం, ధర్మం, జపం, ధ్యానం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా పౌర్ణమి రోజున నదీ స్నానం, ఆలయ దర్శనం, దీపారాధన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే విశిష్టమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని జ్యేష్ఠ పూర్ణిమ లేక ఏరువాక పూర్ణిమ అని పిలుస్తారండి. అలానే ఈ రోజు ముఖ్యంగా స్త్రీలు తమ భర్త ఆయుష్ను పెంచుకోవడానికి, వారు ఎప్పుడు కలకాలం సౌభాగ్యంతో నిండు నూరేళ్లు ఉండడం కోసం వటసావిత్రి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. అసలు ఏంటి ఈ ఏరువాక పూర్ణిమ, వటసావిత్రి వ్రతాలు అనేది ముందుగా తెలుసుకుందామండి. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్నటువంటి మన భారతదేశంలో రైతులకు ఏరువాక పూర్ణిమ అనేది ఎంతో ప్రత్యేకమైన రోజుగా చెప్తారు. వేసవి కాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం కావడంతో రైతులు ఈ రోజు భూమాతకు పూజ చేసి, పశువులకు, వ్యవసాయ పనిముట్లకు కూడా పూజ చేసి వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. వ్యవసాయ పనులు ప్రారంభించే పండుగ కాబట్టే దీనిని ఏరువాక పూర్ణిమ అని అంటారు. ఏరు అంటే నాగలి అని, వాక అంటే ప్రారంభం అని అర్థం. అంటే ఈ రోజు నుండే భూమి దున్నడం, దుక్కి దున్నడం లాంటివి ప్రారంభిస్తారు. ఈరోజు ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయానికి ఎంతో సహకరించే ఎద్దులను అందంగా అలంకరించి వాటికి కూడా ప్రత్యేకంగా పూజలు చేసి వాటిని పంట పొలాల్లోకి వదిలి దున్నిస్తారు. ఈ సంవత్సరం మంచిగా పంటలు పండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ పండుగను నిర్వహించుకుంటారు. ఈ పండుగను ముఖ్యంగా పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో వైభవంగా, ఆనందంగా నిర్వహిస్తారు. ఇంకా వటసావిత్రి వ్రతం అంటే జ్యేష్ఠ పూర్ణిమ రోజున వివాహితులైనటువంటి స్త్రీలందరూ వటవృక్షాన్ని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి వటవృక్షాన్ని పూజిస్తారు. వటవృక్షం అంటే మర్రి చెట్టు అండి. ఈ రోజు ముఖ్యంగా స్త్రీలు వటవృక్షానికి పసుపు కుంకుమ దారాలు చుట్టి ప్రదక్షిణలు చేసి వృక్షానికి పూలు, పండ్లు, నైవేద్యాన్ని నివేదిస్తారు. అలానే సావిత్రీదేవిని భక్తితో ప్రార్థిస్తారు. ఈ విధంగా ఈరోజు ఎవరైతే ఈ వటవృక్షం కింద అంటే మర్రి చెట్టు కింద ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారు దీర్ఘ సుమంగళిగా, సంతానం, సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో ఉంటారని చెప్తారు. వటవృక్షంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారని ఒక నమ్మకం. అలానే ఈ వటవృక్షం దీర్ఘాయువు, స్థిరత్వానికి ప్రతీకగా చెప్తారు. అలానే ఈ వృక్షానికి పూజ చేసి 7, 11, 21 ప్రదక్షిణలు చేయడం వలన అఖండ సౌభాగ్యం లభిస్తుందని అంటారు. ఎందుకంటే పురాణాల ప్రకారం సావిత్రి అనే పుణ్యస్త్రీ తన భర్త అయిన సత్యవంతుడి ప్రాణాలను కాపాడుకునేందుకోసం తన పతివ్రతా శక్తితో ఈ వటవృక్షాన్ని పూజించి ఈ వ్రతాన్ని ఆచరించి యమధర్మరాజు నుండి తన భర్త ప్రాణాలను తిరిగి పొందింది. అందుకే ఈ రోజున వివాహితులైనటువంటి స్త్రీలందరూ కూడా తమ భర్త ఆయుష్, ఆరోగ్యం కోసం ఈ వ్రతాన్ని తప్పక ఆచరిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ రోజే సావిత్రి వటవృక్షాన్ని పూజించింది కాబట్టి ఈ రోజున వటసావిత్రి వ్రతాన్ని అయితే ఆచరిస్తారండి. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ జ్యేష్ఠ పూర్ణిమ ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం పౌర్ణమి తిథి ప్రారంభం 2026 జూన్ 28 ఆదివారం రాత్రి 2:24 ప్రారంభమయ్యి 2026 జూన్ 29 సోమవారం రాత్రి తెల్లవారుజామున 4:26 వరకు పౌర్ణమి తిథి ఉందండి. సూర్యోదయం
సూర్యోదయ సమయానికి పౌర్ణమి తిథి 2026 జూన్ 29 సోమవారం రోజే ఉంది కాబట్టి ఈ రోజే ఏరువాక పూర్ణిమ అంటే వట సావిత్రి వ్రతం జ్యేష్ఠ పూర్ణిమను ఈ రోజే నిర్వహించుకోవాలి. ఈ రోజు ముఖ్యంగా వట సావిత్రి వ్రతం ఏరువాక పూర్ణిమతో పాటుగా లక్ష్మీ ఆరాధనకు కూడా ఇంకా లలిత సహస్రనామ పారాయణ అంటే వెన్నెలలో లలిత సహస్రనామ పారాయణ కూడా ఈ రోజే చెయ్యాలండి. ఈ రోజు పూజా వ్రతం ఏ సమయంలో నిర్వహించుకుంటే మంచిది అనేది నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు పూజా వ్రతాలే కాకుండా ఈ రోజు నిర్వహించేటటువంటి దాన ధర్మాల వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయండి. ఈ రోజు నిర్వహించే జలదానం, అన్నదానం, వస్త్రదానం వలన విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు వట సావిత్రి వ్రతాన్ని ఆచరించలేని వారు కనీసం వట సావిత్రి వ్రత కథ మహాత్యాన్ని తెలుసుకున్నా కూడా వ్రతం చేసినంత ఫలితం కలుగుతుందండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.